ఇన్ఫర్మేషన్ దగ్గరికి రావాల్సిందిగా వారి యొక్క తాగుబోతు ప్రసంగాన్ని ఇవ్వాల్సిందిగా. కానీ ఈ సినిమాతో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఏంటంటే వీళ్ళు ఎన్నో సక్సెస్లు చూశారు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూశారు, నిలదొక్కున్నారు. అంటే సినిమా చరిత్రని ఒక పుస్తకంలో వాళ్ళకంటూ ఒక అధ్యాయం రాసుకున్నారు. ఇలాంటి బిజియెస్ట్ ఆర్టిస్టులతో కూడా నేను చేయగలిగానని ప్రౌడ్ గా చెప్పుకునే వ్యక్తుల్లో తాగుబోతు రమేష్ గారు ఉంటారు. దాని తర్వాత మా వైఫ్ ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. కేశవ చంద్ర రమావత్ కేసీఆర్ ఇందులో ముఖ్య పాత్ర వహించినటువంటి రాకేష్ ఆ తమ్ముడు, అంటే దండాస్ దగ్గర చూశాను అన్ని స్కిట్లు చేసినప్పటి నుంచి. తర్వాత టీమ్ లీడ్ అయ్యాడు, చిన్న పిల్లలతో చాలా స్కిట్లు చేశాడు. ఈ సినిమా చేస్తున్నా అని ఒక 2 సీన్లు ఉన్నాయి, నువ్వు చేయాలన్నా అని వాళ్ళ వైఫ్ సుజాత పేరు చెప్పి మీ కాంబినేషన్ బాగుంటుందని రైటర్ రాజ్ కుమార్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత నాకు సీన్లు చెప్పాడు. నేను నవ్వుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఎందుకంటే 400 సినిమాలు చేస్తే అందులో 250 తాగుబోతు పాత్రలు చేశాను. తాగుబోతు రమేష్ అందరికి తెలుసు. నేను ఎప్పుడు చేసినా దాన్ని బాగా రిసీవ్ చేసుకుంటారు ఆడియన్స్. ఆ విషయంలో నేను అదృష్టవంతుడిగా ఫీల్ అవుతున్నా. మా కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. స్పెషల్ గా సుజాత చేయడం వల్ల నాకు ఎక్కువ పేరు వచ్చిందమ్మా, మీ వల్ల ఎక్కువ పేరు వచ్చింది నాకు, అందులో డౌట్ లేదు. ఇంకా సినిమా చేశాడు, థియేటర్ రిలీజ్ చేశాడు, సక్సెస్ అయింది, ఆహా వరకు వెళ్ళింది. అసలు ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ అంజన్న మా అందరికీ తెలుసు, గంగాది నుంచి ఆయన సినిమాలు తెలుసు. ఆయన ఎంత పెద్ద టెక్నీషియను. నాకు తెలిసి తెలుగు చిత్ర పరిశ్రమలో చోటా కే నాయుడు గారి తర్వాత అంత ఫాస్ట్ గా పనిచేసేది అంజన్న. నేను ఆయనతో పనిచేసేవాడు చెప్తున్నా. అంటే ఫాస్ట్ చేసి ఇక్కడ అన్న నువ్వు ఇటు అయితే చెప్పేసి, అంటే ఒక కెమెరామెన్ ఎంత ఫాస్ట్ గా చేస్తాడు అంటే తెలుగులో చోటా కే నాయుడు గారి తర్వాత అంజన్న చూసా. అంజన్న వీళ్ళని నమ్మి ఇంత పెద్ద సినిమా భుజాన్ని వేసుకొని ఎంత కష్టపడ్డాడో కల్లారా చూసినా. ఆయన కన్ను ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి మా చరణార్జున అన్న, ఈయన ప్రయాణం ఇప్పటిది కాదు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు దండాది ఒక స్టూడియోకి పిలిచి, అరే ఒక అతను పరిచయం చేస్తారా అని స్టూడియోకి పిలిచినప్పుడు ఒక సాంగ్ పాడితే పిచ్చనైనా ఇట్లా ఆ టేబుల్ మీద డోలకు కొడుతూ తెలంగాణలో ఒక సాంగ్ పాడితే ఏంది ఇంత టాలెంట్, ఇంత దూరం ఉన్నాడు ఏంటి అనుకున్నా. అన్న మీకు గుర్తుంది, ఇప్పుడు కాదు ఇది 15 సంవత్సరాల కిందట. అలాంటి అన్న సాంగ్స్ చేసిన, ప్రైవేట్ సాంగ్ చేసిన, తెలంగాణ గురించి సాంగ్ పాడినా, ఆంధ్రాలో సాంగ్స్ పాడినా అవి ఎంత ప్రజాదరణ పొందిందో. ఆయన మ్యూజిక్ వల్ల ఈ సినిమా ఆ లెవెల్లో ఉందండి. అందులో ఏమాత్రం సందేశం లేదు. మీరు అన్నట్టు పల్లెటూరుని బాగా చూపించిన ఎడిటర్ మధు గారికి, వీళ్ళందరూ అంటే టెక్నీషియన్ల గురించే మాట్లాడాలి. మేమందరం చిన్న కమిడియన్సే, ఏదో సీనియర్ ఎప్పుడో వచ్చాను కాబట్టి సీనియర్, కానీ మేము చిన్న కమిడియన్సే. దీని వెనుక ఉంది మాత్రం చాలా పెద్ద టెక్నీషియన్స్. వాళ్ళ వల్లే ఈ సినిమా ఈ రోజు ఇలా ఉంది. నాకు చాలా ఫోన్లు వచ్చినాయి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే నాకే స్టేజ్ లో ఇంకేం చేస్తాం తాగబోద్దు అనుకుంటా, కానీ ఇందులో ఆ 2 సీన్లకు నాకు వచ్చిన అప్లాజ్ నాకు చాలా కిక్ ఇచ్చింది. అందులో నో డౌట్. ప్లీజ్ థ్యాంక్ యూ రాకేష్, నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. హ్యాండిల్తో కొడితే హ్యాండిల్ చేయలేవు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీ క్యారెక్టర్ కి నేను ఎంత ఆనందపడ్డాను ఎడిటింగ్ కూడా నాకు అంజన్నకు తెలుసు. మేమన్నీ ఎడిట్ చేసుకొని అయిపోయింది తమ్ముడు అని మొత్తం సర్దుకొని వెళ్ళేవాళ్ళం నైట్, ప్రతిరోజు నైట్. నేనన్నా అన్న ఒక్కసారి మళ్ళీ ఆ సీన్ చూసుకొని నవ్వుకుంటూ వెళ్దాం అన్న. మళ్ళీ బయటికి వెళ్ళాక మళ్ళీ బాధలే, మళ్ళీ ఆ డబ్బులు అడుగుతాడు, ఏ తిడుతూ ఉంటాడు, ఇంకా డబ్బులు రాలేదు ఏంటంటారు కొంతమంది. మా అంజన్న మంచోడు కాబట్టి కొన్ని పేర్లు చెప్పలేదు, చాలా ఇబ్బంది పెట్టారులే అన్న. అంటే అంటే మదన్ అన్నట్టు చాలా జెన్యున్ గా మాట్లాడాలంటే వద్దులే అయితే ఇందులో సగం లోగోలే చూసుకోండి. ఇందులో నటించిన నటులందరూ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ముఖ్యంగా నేను అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ 2005లో చేసినప్పుడు మైమ్ మధు గారు మా 30 మంది స్టూడెంట్స్ కు మైమ్ నేర్పడం అంటే ఆయన అలా మైమ్ చేస్తా అంటే షాక్ అయిపోయా. అలాంటి మైమ్ మధు గారు బల్గం నుంచి చాలా మంచి పేరు వచ్చారు. నేను అనుకునేవాడిని ఇన్స్టిట్యూట్ లో అందరు బాగా యాక్ట్ చేస్తే వీళ్ళందరూ ఎందుకు స్క్రీన్ మీదకి రారా అనుకునేవాడిని. ఇప్పుడు వచ్చిన తర్వాత మీ విశ్వరూపం తెలుస్తుందన్నా, మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్తారు. ఇంకా రచరాయి గురించి నేను చెప్పట్లేదు, చూసా కదా 1/2 అవర్ ప్రసంగం.
ఆడి గురించి నేను చెప్పక్కర్లేదా, నాకేమైనా డౌట్ ఉంటే ఆడికే ఫోన్ చేస్తా. వాడు పిఎం నుంచి పిఎం వరకు మొత్తం చెప్తాడు, ఎవరిని కలవాలో ఎవరిని కలవద్దు, ఎప్పుడు ఏమైతుంది అని. అంత నాలెడ్జ్ ఏంట్రా అది ఫ్యూచర్ లో మినిస్టర్ అలాగే లోహిత్ అన్న గారు, మీ డైరెక్షన్ యాక్ట్ చేశా, మీ యాక్టింగ్ గురించి నేను చెప్పక్కర్లేదు. నువ్వు యాక్ట్ చేసినప్పుడు నిజాన్ని చెడ్డీలు వేసుకొని తిరిగిన గోవర్ధన్లో, ఓకే, అందులో డౌట్ లేదు. ఇందులో నటించిన వాళ్ళందరూ చాలా అద్భుతంగా చేశారు, నాతో సహా. థ్యాంక్ యూ రాకేష్, దీనికి నువ్వే ముఖ్య కారకుడు.